ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 4వ స్థానంలో 6 గ్రహాల కలయిక ఏర్పడుతున్నాయి. మరి 4వ స్థానం అంత శుభకరంగా ఉందా అంటే, బుధుడు 4వ స్థానంలో మంచివారే, శుక్రాచార్యుల వారు 4వ స్థానంలో మంచివారే. కానీ బుధుడు నీచబడి ఉన్నారు, రవి రాహులతో కలిసి ఉన్నారు. శుక్రాచార్యుల వారి పరిస్థితి కూడా అంతే. శని గారితోనూ, రవితోనూ, రాహుతోనూ ఇలా కలిసి ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి అని చెప్పడానికైతే రావట్ల. ముందర మీ వ్యక్తిత్వం మీద ఎవ్వరూ కూడా బురద జల్లకుండా చూసుకోండి. నువ్వింతే, నువ్వంతే అని అపనిందలుగా మాట్లాడడము, ఇలాంటివి లేకుండా కొంచెం మౌనాన్ని ఆశ్రయించండి. భగవత్ ధ్యానంలో ఎక్కువగా ఉండండి. ఈ సమస్యని గట్టెక్కుతారు. అలాగే పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ అంత అనుకూల పరిస్థితులు ఉండబోవడం లేదు. ఇది అనుకూలత సంపాదించుకోవడం కోసం పితృవర్గానికి, మాతృవర్గానికి సేవ చెయ్యండి. సేవ చేసినందువల్ల తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు చాలా వేగం దొరుకుతాయి.